అండి. నేనైతే జై శ్రీరామ్. మీ అందరికి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. అదేంటంటే నేనెప్పుడు కుంకుమ, పసుపు, కుంకుమ ఇలానే గంధం వాడేవి ఉంటాయి కదా! అయితే వాటిల్లో అసలు ముఖ్యంగా నేను చెప్పాలనుకుంది కుంకుమ గురించే. కుంకుమ గురించయితే దాదాపు ఒక 4 వీడియోలు, షార్ట్ వీడియోలు 2 తీశాను. లాంగ్ వీడియో ఒకటి తీశాను. అయితే ఇప్పుడు మళ్ళీ కుంకుమ గురించే చెప్తున్నా. ఎందుకు ఇన్ని సార్లు చెప్తున్నానంటే మనం కుంకుమ విషయంలో, పసుపు విషయంలో తేలిగ్గా తీసుకోకూడదు. అందుకని చెప్పేసని చెప్తున్నాను అనమాట. అర్థం చేసుకుంటారని. సో, అయితే ఇది నేను మొన్న శ్రీశైలం వెళ్ళినప్పుడు తెచ్చుకున్న కుంకుమ డబ్బా అనమాట. అయితే ఇదొచ్చేసి ఎందుకు ఇది ఇంతగా చెప్తున్నానంటే మీకు, ఈ కుంకుమ అమ్మవారు దగ్గర అర్చన చేసిందనమాట. కుంకుమ అర్చన ఉండిద్ది కదా అమ్మవారి దగ్గర. ఆ కుంకుమ అర్చన చేసిన కుంకుమ అనమాట. అయితే ఈ కుంకాన్ని మనకి తెలియక చాలా మందిని గుమ్మాలకు పెట్టేసి, ముగ్గుల్లో ఏసేసి లేదంటే పటాలకి పెట్టేసి ఇలా చేస్తాం గదా! అసలిలా చేయగూడదనమాట. ఎందుకంటే ఒకసారి అర్చన అయిపోయిన కుంకుమని గుమ్మానికి గానీ, ముగ్గులో అసలు ఎటువంటి కుంకుమ ఎయగూడదు. ఈ కుంకుమనే కాదు, ఏ కుంకుమైనా ముగ్గులో తొక్కే కాడ అస్సలెయగూడదు పసుపు, కుంకాలు. ఒకటి మనకు కావాలంటే మనం ఎక్కడేసుకోవాలంటే మన దేవుడి గదవ్వచ్చు, దేవుడి కాడవ్వచ్చు, మన ఇంట్లో జేసుకునే కాడ, ప్రస్తుతానికి దేవుడి కాడ జేసే కాడయితే ఏసుకోవచ్చు గానీ, మనం వాకిట్లో ఏసే ముగ్గులో మటుకు ఖచ్చితంగా పసుపు, కుంకాలేయకూడదు. అది చాలా తప్పు. కాదు మాకు ముగ్గు చూస్తానికి బాగుండాలంటే పసుపు, కుంకుమ ఏస్తేనే బాగుండి అని అనుకున్నోళ్ళైతే ఇప్పుడు చాలా కలర్స్ దొరుకుతున్నాయి. అవి తీసుకొచ్చుకొని ఏసుకోండి. అంటే ఆ కలర్లు, ఈ కలర్‌లని ఏం గాదు. పసుపు, కుంకుమ కలర్‌లు గూడా ఉంటున్నాయి కదా! అయి తెచ్చుకొని ఏసుకోండి ఇబ్బంది లేదు. ఎందుకంటే పసుపు, కుంకుమ విలువను మనమే పోగొట్టకూడదు కాబట్టి చెప్తున్నా. అయితే ఇంకోటేంటంటే ఈ కుంకుమ డబ్బా ఎందుకు తెచ్చుకోవాలి, ఏంటి అని చెప్పేసని మీరంటే, అంటే ఇప్పుడు వాడని కాడికి ఇంకెందుకని చెప్పేసని అంటారు గదా! వాళ్ళకి ఈ విషయం చెప్తున్నా. ఏంటంటే ఈ కుంకుమ తెచ్చుకున్న తర్వాత మీకు వీలుగా ఉండి ఎప్పుడన్నా ఇంట్లో శుక్రవారం పూట మంచిగా, శుక్రవారం అనే గాదు ఎప్పుడైనా మీరు తెచ్చుకున్నప్పుడు మీకు వీలైనప్పుడు, మీకు కుదిరినప్పుడు ఈ కుంకుమ డబ్బాని ఏం చేస్తారంటే మీ ఇంటి పక్కన ఎవరన్నా ఉంటారు గదా! మీ ఇంటి పక్కన అవ్వచ్చు, మీ చుట్టాలోళ్ళవ్వచ్చు, ఇట్లా ఎవరన్నా ఉంటారు గదా! వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తగా పెట్టుకునే వాళ్ళైతే వాళ్ళకంత కుంకుమ ఇవ్వచ్చనమాట. తప్పులేదు. దీన్ని పంచొచ్చు. మన ఇంట్లో పెట్టుకోవటం గాకుండా మేము శ్రీశైలం వెళ్లి అమ్మవారి అర్చన కుంకుమ తెచ్చాము, తీసుకోండని జెప్పేసని ప్రసాదాలతో పాటైనా ఇచ్చేసేయొచ్చు. తప్పులేదు. అదొక పుణ్యం అనమాట. అయితే ఈ డబ్బా తెచ్చుకున్న తర్వాత మనం ఎంత జాగ్రత్తగుండాలంటే, ఇది దేవుడి గుట్లో ఉండిద్ది గదా! అయితే ఇప్పుడు విషయం ఏంటంటే ఈ కుంకుమ డబ్బాని మనం ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు ఒకటి. రెండోదేంటంటే, ఈ కుంకుమకి పురుగులు పట్టకుండా చూసుకోవాలి. ఏ కుంకుమకైనా గానీ, ఇప్పుడు ఈ కుంకుమ అనే గాదు, మనం ఏ దేవాలయం నుంచి తెచ్చుకున్న కుంకుమ అయినా గానీ, పురుగు పట్టకుండా నేను చూసుకోగలనని అనుకుంటేనే మనం తెచ్చుకోవాలనమాట. ఎందుకంటే, ఆ కుంకుమానికి మనం గౌరవిస్తున్నట్టు. అలా పురుగు పడితే మనం పట్టించుకోపోతేనే గదా పురుగు పడిద్ది. సరే మేము అంతగా ఖచ్చితంగా చూస్తున్నా గానీ పురుగు పడుతుంది అని అనుకునే వాళ్ళైతే ఏం చేస్తారంటే, ఇప్పుడు దీని నిండా వచ్చిద్ది కదా కుంకుమ. అందులో హాఫు సగం, సగం కుంకుమ తీసేసి ఒక పేపర్‌లో గాని, ప్లేట్‌లో గాని పెట్టి దాని మధ్యలో 2, 3 కర్పూరాలేసి దీని నిండా పెట్టేసి మళ్ళీ కుంకుమ దీంట్లో పెట్టేసి మూత పెట్టేసారనుకోండి. ఆ వాసనకి ఈ కుంకుమకి పురుగు రాదనమాట. కుంకానికనే కాదండి, పసుపుకైనా ఇప్పుడు మీరు దేవుడి దగ్గర వాడే పసుపుకైనా పురుగు పట్టొచ్చు. లేదంటే ఎలాంటి కుంకుమకైనా పురుగు పట్టొచ్చు. లేదంటే ఇప్పుడు వీడియోలు చూసి చాలా మంది కుంకుమ తయారు చేసుకుంటున్నారు కదా! ఆ కుంకుమలో కూడా తడుండి కూడా పురుగులు పడతాయి కాబట్టి మీరేం చేస్తారంటే వీలైతే పచ్చ కర్పూరం లేదంటేనే మామూలు కర్పూరం. నాకు తెలిసినంత మటుకు పచ్చ కర్పూరం అయితే మంచిది కాబట్టి పచ్చ కర్పూరం అని చెప్పేసి నేను అంటున్నా. పచ్చ కర్పూరం కర్పూరం ఏంటంటే మనకి స్టిక్కుల్లాగా ఏం రావండి. తుంపులు తుంపులుగా వస్తాయి. ఆటిల్లో కొద్దిగా పెట్టినా చాలు. ఓ పెద్ద పెద్ద గెడ్డలేం అక్కర్లేదు. కొద్దిగా పెట్టినా చాలు. అయితే అలా చేయండి ఈసారి నుంచి. కుంకుమ గురించంటే ఇదేనండి. కుంకుమ గురించి ఇంకా ప్రత్యేకంగా చెప్పాలని చెప్పేసనంటే, చాలా మంది ఇప్పుడు పిల్లలవ్వచ్చు, లేదంటే కాలేజీకెళ్ళే స్టూడెంట్స్ అవ్వచ్చు. ఇప్పుడు ఎక్కువ పెళ్ళైనోళ్ళు గూడా నల్ల స్టిక్కర్‌లే పెట్టుకుంటున్నారు. అలా నల్లయి పెట్టుకోకూడదు. నల్లయి దేనికి సంకేతం అని చెప్పేసనంటే, ఇది నేను సరదాగా చెప్పేదైతే కాదండి. నిజంగా నేను విన్నా కాబట్టే దీని గురించి క్లారిటీగా చెప్పగలుగుతున్నాను. ధూమ్రవతి అమ్మవారని చెప్పేసని ఒక అవతారం ఉంది అమ్మవారిది, పార్వతి అమ్మవారిది. అయితే ఆ అవతారం అమ్మవారికి ఎందుకొచ్చిందంటే, ఆమెకి తీవ్రంగా ఆకలి అవుతుంటే స్వామివారి దగ్గరికి శివుడు తపస్సులో ఉంటే శివయ్య దగ్గరికెళ్ళి "స్వామి నాకు ఆకలేత్తుంది స్వామి" అని చెప్పేసనంటే, శివయ్య తపస్సులో ఉండి అమ్మవారు అడిగింది పట్టించుకోపోతే, అమ్మవారి ఆకలి తట్టుకోలేక స్వామిని మింగేసిద్దనమాట. మింగేసిన తర్వాత ఆమెకి వెంటనే ధూమ్రవతి అవతారం వచ్చిద్ది. ధూమ్రవతి అవతారంలో ఆమె ఏమి తీసుకుంది వస్తువులని చెప్పేసనంటే
అంటే కాకి, చాట, చీపిరి తీసుకొని ఉండిద్ది. మరి ఆమె వస్త్రధారణ ఏంటి అని చెప్పేసి అంటే తెల్ల చీర కట్టుకొని ఉండిద్ది, జుట్టు ఇరబోసుకొని ఉండిద్ది, నల్ల బొట్టు పెట్టుకొని ఉండిద్దనమాట. ఆమెకు అవి సంకేతాలు. అందుకని చెప్పేసని ఏమంటారంటే మన సంస్కృత సం సంబంధించి మనము ఖచ్చితంగా జుట్టెరబోసుకోకూడదు. నల్లబొట్టు పెట్టుకోకూడదు. ఒకవేళ నల్లబొట్టు పెట్టుకోవాలి అని చెప్పేసానంటే ఏ సమయంలో పెట్టుకోవాలంటే, మన ఇంట్లో ఎవరన్నా పెద్దవాళ్ళు చనిపోయినప్పుడు ఆ 11 రోజులు నల్లబొట్టు పెట్టుకోవడానికి మనకుండిద్ది. అంతే తప్ప విడిగా రోజుల్లో అసలు నల్లబొట్టు అనేది పెట్టుకోకూడదు. ఇంకోటి ముఖ్యంగా పెట్టుకోవాల్సింది ఎవరు ఏంటని చెప్పేసంటే ఖచ్చితంగా చెప్తున్నా అండి. భర్త పోయినోళ్ళు ఎవ్వరైనా సరే నల్లబొట్టు పెట్టుకోవచ్చు, తప్పు లేదు. నల్లబొట్టు పెట్టుకోవచ్చు. వాళ్ళు మట్టి గాజులేసుకోకూడదు. మట్టి గాజులు ఎవ్వైనా సరే ప్లెయిన్ గాజులైనా, సాదా గాజులైనా అవి ముత్తైదుల గాజులేనండి. వాళ్ళైతే ఏసుకోకూడదు. అది సంగతి. అయితే ఈ వీడియో గనుక మీకు నచ్చితే, మీకు యూజ్ ఉంది. ఇది ఇంకొకళ్ళకి ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు కూడా ఇది ఇని అంటే ఈ వీడియోలో ఈ విషయాలు తెలుసుకుంటారు ఇంకొకళ్ళని జెప్పేసని అనుకుంటే, ఫస్ట్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని, ఇంకొకళ్ళకి షేర్ చేసి వీడియోని సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మూలానే నేనెలాంటి ఇంకా తెలుసుకొని చెప్పడానికి నాకు చాలా అవకాశంగా ఉండిద్ది. సో, థాంక్స్ అండి వీడియో